సునీల్ గారు ఏం చేస్తున్నారు? సార్ బొప్పాయి రైతు ఉమ్, మరి ఈ వర్షానికి కొన్ని చెట్లన్నీ పడిపోయినాయి. మరి కాయలన్నీ కూడా వృధా అయిపోయినాయి. మేమైతే ట్రైబల్ న్యాచురల్స్ వారిని మేము కొన్ని ప్రొడక్ట్స్ని మేము పంపిస్తున్నామండి 4 స్టేట్స్కి. అయితే మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మీ ఏదో విధంగా నాకు మెయిల్ చేసి పెట్టండి ఎవరు? అని. రైతా? ఈ యొక్క తోట రైతండి. తోట రైతు బయట అమ్ముకోవచ్చుగా. బయట అమ్ముకోవడానికి లాజిస్టిక్స్ ప్రకారం వారి యొక్క మరి మార్కెటింగ్ రేటు ఇంకా మరి బయట ఉన్నటువంటి దానిలో ఒక్కసారిగా అన్ని పోవాలంటే వాళ్ళు తీసుకోవట్లేదంటండి. ఓకే, మార్కెట్ మాయాజాలం. మార్కెట్ మాయాజాలం వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి కాబట్టి. చాలా జాగ్రత్తగా చేస్తున్నారే పేపర్లో. అవును సార్. కస్టమర్ విషయంలో రాజీ పడదనుకుంటా. అస్సలకి సార్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆకు కూడా పెట్టాము. ఇది యాక ఆకండి. ఏం చేయమంటారు దాన్ని? ఈ ఆకు ఉమ్, కస్టమర్కి మనం పంపించేటువంటిది ఫ్రెష్ ఐటము. ఉమ్, ఈ యొక్క పండుకి ఈ యొక్క కాయలకి కూడా ఏమీ కాదు, మంచిగా ఉంటుంది. ఉమ్, అట్ ది సేమ్ టైం పేట్లైట్స్ పడిపోయినటువంటి వారికి ఉమ్. ఇవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అన్ని దోరకాయలే పెడుతున్నారు. అంటే ఒక వారం రోజుల పాటు కస్టమర్కి బాగుండాలి. ఓకే, ఇలాగా అన్నిట్లో అన్ని సైజులు వచ్చేస్తాయండి. ఈ యొక్క కాయలు మార్కెట్లో 50 రూపాయలు 60 రూపాయలు 3 కిలో బాస్కెట్ అయితే 70 80 మీరు ఎంత వేస్తున్నారు? ఏంటి 10 కిలోలు? 10 కిలోలు వచ్చేసి మేము 250కే ఇస్తున్నాం సార్. 250కి ఎట్లా మిగులుద్దండి? రైతుకే ఇవ్వాలిగా మరి ఆ రేటు మీరు. మేము జీరో ప్రాఫిట్ తీసుకొని మరి జీరో ప్రాఫిట్ అయినా ఈ కష్టానికి కూడా ఏమి రాదుగా మీకు మరి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం సర్వీస్ అనేటువంటిది కొన్ని విషయాల్లో మనం సర్వీస్ ఇవ్వాలి. మరి కొన్ని ప్రోడక్ట్స్ మీద ఉంటుంది. అది కూడా ఎక్కువగా మనం తీసుకోమండి. ఇప్పుడు ఇది ఒక 10 కిలోల బాక్స్ చేసేసి ఈ బాక్స్ మాలాంటి వాళ్ళకి పంపిస్తామంటారు. అవును సార్, అవును సార్. ఇప్పుడు మీకు మంచిగా మేము ఇవ్వగలిగినప్పుడు మీరు పక్కన ఉన్నటువంటి వారికి కూడా చెప్తారు కదా. అవును. అది సార్.